మీషో కంటెంట్ గురించి కొన్ని నాకు కామెంట్స్ వచ్చాయి కదా, వాళ్ళ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. రిప్లై అందరికి ఇవ్వలేక ఇప్పుడైతే ఒక వీడియోలో అయితే చెప్తున్నా. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లాస్ట్లో విష్లింక్ ఎలా కనెక్ట్ చేసేది పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అదైతే తీరిగ్గా స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడైతే నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, వాటికైతే రిప్లై ఇస్తున్నాను. యూట్యూబ్లో విష్లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో విష్లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి క్లారిటీగా వీడియో చేసి అప్లోడ్ చేయండి. ఏ టు జెడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ అయితే 2000 ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్ అయితే 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలా ఉంటేనే కనెక్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అయితే 2000, యూట్యూబ్ అయితే 500 మెంబర్స్ అయితే ఉండాలి. హాయ్ సీస్, నేను ఇన్స్టాగ్రామ్కి విష్లింక్ కనెక్ట్ చేసినప్పుడు దిస్ ప్రొఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. నాకు 2K ఫాలోవర్స్ కూడా ఉన్నారు, ఏం చేయాలి? ఏమో సిస్, నేను కనెక్ట్ చేసినప్పుడు అయితే యూట్యూబ్కి కనెక్ట్ చేశాను. లక్ష్మి అని కామెంట్ చేశారు. నేనైతే యూట్యూబ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేశాను. యూట్యూబ్ 500 మెంబర్స్కి కనెక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్కి 2000 లేకున్నా కూడా కనెక్ట్ అయిపోయింది. మరి ఫస్ట్ అయితే యూట్యూబ్ 500 మెంబర్ ఉన్నప్పుడు కనెక్ట్ చేసుకున్నాను విష్లింక్. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో 2000 లేకున్నా నాకైతే కనెక్ట్ అయింది. హాయ్ సీస్, మీకు పేమెంట్ పడిందా? వీడియోస్ కూడా పెట్టట్లేదు. పేమెంట్ పడింది, 10K పడుతుంది పేమెంట్. కాకపోతే నాకు టైం పట్టింది వీడియో తీయడానికి. సోర్సింగ్ గురించి చెప్పండి సిస్ ప్లీజ్. సోర్సింగ్ నాకే లేదు, ఇంకా అన్లాక్డ్ కాలేదు, లాక్డే ఉంది. మీషో కంటెంట్ ఒక్కటే చేస్తే సోర్సింగ్ ఉండదన్నమాట. సోర్సింగ్ అంటే ఫ్రీగా ప్రోడక్ట్ పంపించి 14 days 20 days అట్లా టైం ఇస్తారు. మనం నిమ్మలంగా వీడియో తీసుకొని నెమ్మదిగా తీసుకున్న తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయాలి. ఫ్రీగా పంపిస్తారు అనమాట. సోర్సింగ్ అనేది ఫ్రీగా పంపిస్తారు వాళ్ళే. నేనైతే ఇప్పుడు నా డబ్బులు పెట్టి ఆర్డర్ చేసుకొని నచ్చినవి ఉంచుతా, ఏవో కొన్ని అయితేనే రిటర్న్ చేస్తాను అనమాట. మా రిలేటివ్స్ దాంట్లో నాకు షాప్ ఉంది, అందులోనే సేల్ చేస్తాను నేను. కొన్ని మా రిలేటివ్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు, అన్నీ అయితే రిటర్న్ చేయను నేను. ఎందుకంటే వాళ్ళకు కూడా షిప్పింగ్ ఛార్జెస్ అన్నది వాళ్ళ మీద పడుతుంది అనమాట. 200 దాకా పడుతుంది. ఏదో పెద్ద ప్రొడక్ట్స్ అయితేనే, ఎక్కువ కాస్ట్ ఉన్నవి అయితేనే రిటర్న్ పెడతా, కానీ చిన్న అయితే అసలు రిటర్న్ చెయ్యను నేను. అది తెలియదు అనమాట మీకు. వాళ్ళకి మనం అన్నీ రిటర్న్ చేసినాం అనుకోండి, క్రియేటర్సే కానీ చిన్నవి 100, 200, 150 అవి రిటర్న్ చేసినాం అనుకోండి, వాళ్ళకు 200 పడుతుంది అనమాట. 200 రూపీస్ దాకా వాళ్ళకి ఫీజు ఛార్జెస్ పడతాయి. క్రియేటర్స్ కాబట్టి నాకు ఎక్కువ కాస్ట్ని అయితే రిటర్న్ చేస్తాను నేను, తక్కువ అయితే ఏం రిటర్న్ చేయను. మ్యాక్సిమం అయితే తక్కువనే రిటర్న్ పెడతా. మీషో నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది కానీ అర్థం కావట్లేదు, రిప్లై ఇవ్వండి ప్లీజ్ సిస్. ఇన్స్టాలో మీషో నుండి వాట్సాప్కి మెసేజ్ వస్తుంది, అది రిటర్న్ ప్రాసెస్ కన్ఫర్మ్ అయ్యింది అని ఒక లింక్ ఇస్తాడు. లింక్ రావాలన్నమాట, ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ వస్తుంది అనమాట. ఏ యూట్యూబ్ ఛానల్, ఏ ఇన్స్టాగ్రామ్, మీ ఫోన్ నెంబరు, మళ్ళీ ఒక ఫామ్ ఇస్తాడు మీషో రిటర్న్ ప్రాసెస్ వచ్చిందని. అది ఫామ్ ఫిల్అప్ అయినాకనే ఫామ్ ఫిల్అప్ చేసేసి రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. విష్లింక్ సోర్సింగ్ లాక్లో ఉంది, అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి? రిప్లై ఇవ్వండి. సోర్సింగ్ అనేది ఒకటే బ్రాండ్ చేయొద్దు అనమాట. ఫ్లిప్కార్ట్, షాప్సీ, మింత్రా, అమెజాన్ అలాంటివి ఇంకా 2-3 బ్రాండ్స్ వేస్తే అన్లాక్ అవుతుంది. నేను అవన్నీ బ్రాండ్లు అవన్నీ చేయలేదు, ఒక్కటే మీషో కంటెంట్ ఒక్కటే చేస్తున్నా నేను. అందుకే లాక్డ్ ఉంది, లాక్ అయింది, అన్లాక్ కాలేదన్నమాట. 2-3 బ్రాండ్స్ వేయాలి, అలా చేస్తే అన్లాక్ అవుతుంది. అది ఫ్రీగా ప్రొడక్ట్స్ పంపిస్తారు. ఆల్రెడీ అలా మెన్షన్ చేసింది మనకి సోర్సింగ్ దగ్గర. మీషో కంటెంట్ ఒక్కటే రాదు, 2-3 బ్రాండ్స్ వేయాలని సోర్సింగ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. యూస్ఫుల్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. అఫ్లెట్ ట్యాగ్ అండ్ రిటర్న్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అఫ్లెట్ ట్యాగ్ అనేది నేనైతే ఇన్స్టాగ్రామ్లో అప్లై చేసుకున్నా. మీషో యాప్ అని వాళ్ళ ఐడి ఉంటుంది, అందులో అఫ్లెట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. స్టోరీలో హైలైట్లో వాళ్ళు ఇస్తారు, అవి క్లిక్ చేస్తే మనం యూట్యూబ్ ఉంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రాము, అది లింక్ చేసేసుకొని ఏది ఉంటే మన ఐడి తోటి మన ఫోన్ నెంబర్ లింక్ చేసేసుకొని వాళ్ళకి ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, రిటర్న్ ప్రాసెస్ వచ్చిందని మెసేజ్ వస్తుంది. మళ్ళీ ఒక లింక్ ఇస్తాడు, అందులో ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ అంటే యూట్యూబ్ది, ఇన్స్టాగ్రామ్, ఏ ఐడి ఉంది, నీ ఫోన్ నెంబర్, అవే 3 అడుగుతాడు. ఫామ్ అంటే మళ్ళీ ఏం అడగడు, మనీ కూడా ఏం ఛార్జెస్ ఉండవు. అలాంటివి అయితే తీసుకోకండి. ఇన్స్టాగ్రామా, యూట్యూబా, మీ ఫోన్ నెంబర్ అంతే ఉంటుంది.
అవి అప్లై చేసుకుంటే అప్లైడ్ ప్రోగ్రామ్ వస్తుంది అనమాట, రిటర్న్ ప్రాసెస్ అనేది వస్తుంది. మనం పోస్ట్ చేసిన ప్రొడక్ట్స్ కస్టమర్స్ తీసుకుంటేనే డబ్బులు వస్తాయా, లేదా జస్ట్ పోస్ట్ చేసినందుకు కూడా అమౌంట్ పడతాయా? జస్ట్ పోస్ట్ చేసినందుకు వ్యూస్ వస్తాయి కానీ డబ్బులు రావు. మనం పెట్టింది మన లింక్ ద్వారా వాళ్ళు కొనుక్కుంటేనే మనకు కమిషన్ వస్తుంది. మనం ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నామంటే అది సేల్ అయితేనే మనకు అమౌంట్ అని వస్తుంది. వాళ్ళు చూస్తే ఏం రావు, మనం పోస్ట్ చేసినా రావన్నమాట. మన లింక్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ కొంటేనే మనకు కమిషన్ ఇస్తుంది. ఓన్లీ ఊకనే పోస్ట్ చేస్తే అయితే డబ్బులు రావు. ప్రోడక్ట్ కొనాలి కదా, కొంటేనే ఆ ప్రోడక్ట్ కొన్నాయినా మనకి ఇంత కమిషన్ ఇస్తాడు. నేను ఇన్స్టాలో కూడా ఆసిస్ 1 month డైలీ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలా, లేదా 1 month డైలీ మీషో వీడియోస్ పెట్టాలా యూట్యూబ్లో? నేనైతే 1 month చేశాను రాసిస్. 1 month అయితే చేసిన. 1 month చేసిన తర్వాతనే నాకు రిటర్న్ ప్రాసెస్ వచ్చింది, అఫిలియేట్ ట్యాగ్ వచ్చింది, విష్ లింక్లో డబ్బులు కూడా వస్తున్నాయి. అది మీ ఇష్టము. నేను చేసిన ప్రాసెస్ అయితే చెప్పిన మీకు. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి విష్ లింక్ కంపల్సరీగా ఉండాలా? విష్ లింక్ ఏం అవసరం లేదు రిటర్న్ ప్రాసెస్కి. విష్ లింక్ అంటే మనకు డబ్బులు రావాలంటే కమిషన్ ఇచ్చేది విష్ లింక్. ఇంకా 2-3 యాప్లు ఉన్నాయి, లెహలాల్ అని, హౌల్ ప్యాక్ అని ఉన్నాయి. విష్ లింక్ నేనైతే విష్ లింక్లో పోస్ట్ చేస్తున్నా, నాకు కమిషన్ వస్తుంది. అది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకొని నీకు నచ్చింది చూస్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేయండి. ఇంతే ఇంకా కామెంట్స్. చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీషో కంటెంట్ గురించి. ఇవన్నీ అయితే చేసిన. నాకైతే మనీ పడ్డాయి, 10K పడిపోతాయి అనమాట. డబ్బులు 10కి పడినాయి. మీకైతే ఇప్పుడు విష్ లింక్ ఎలా కనెక్ట్ చేయాలి, యూట్యూబ్ ఎలా కనెక్ట్ చేయాలి, యూట్యూబ్లో అయితే 500 ఉండాలి, ఇన్స్టాలో అయితే 2000 ఫాలోవర్స్ ఉండాలి, ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మీకు ఒక వీడియో తీస్తాను. నాకు ఎన్ని పడ్డాయి ఏందనేది ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద ఎలా చేశాను అనేది నా ఫోన్లో కనెక్ట్ చేసేది మొత్తం వీడియో అయితే వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. కనెక్ట్ చేసి చూసిన తర్వాత నా పేమెంట్ పడింది కూడా మీకు ఇక్కడ ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను. నా పేమెంట్ ఎంత పడింది, ఎన్ని మంత్స్ నుంచి పడుతుంది, నేను ఎన్ని మంత్స్కి స్టార్ట్ చేశాను అనేది కూడా. సరే మరి నేనైతే అన్లింక్ చేసేసాను అనమాట. మీకు చూపించడం కోసం అన్లింక్ చేసి ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అని పడుతుంది. యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదైతే విష్ లింక్ అని యాప్, ఇలా క్లిక్ చేస్తే గెట్ స్టార్టెడ్ అని పడుతుంది. అందులో మన మొబైల్ నెంబర్, ఏ నెంబర్ అయితే మీషోకి ఉంటుందో, మీషోకి ఏ నెంబర్ అయితే లాగిన్ అవుతారో అదే నెంబర్ ఇక్కడ చేయాలన్నమాట. అదైతేనే వస్తుంది. తర్వాత ఓటీపీ కొట్టుకొని ఇలా అయితే లాగిన్ అవ్వండి. వేరే నెంబర్ పెడితే రాదు. మీషోకి అయితే ఏది లాగిన్ ఉంటుందో అదే అయితే లాగిన్ చేసేసుకోండి. ఇక్కడైతే హోమ్ పేజ్ ఇలా వస్తుంది. దాని తర్వాత ఇది పేఅవుట్స్, ఇన్సైట్స్ అని వస్తుంది అనమాట. నేను ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నా అనేది అయితే ఒకసారి చూడండి. ఇది మొత్తం నేను స్టార్ట్ చేసి అయితే 6 months అవుతుంది అనమాట. నాకు పేమెంట్ రాబట్టి 6 months నుంచి పే స్లిప్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదైతే నవంబర్లో నేను 10,200 చేశాను అనమాట కమిషన్స్. మొత్తమును కన్ఫర్మ్ అంటే మీ విష్ లింక్ కొన్ని సగం తీసేసుకుంటాడు అనమాట అతనికి. వాళ్ళు కూడా కొంచెం తీసేసుకొని మనకి ఇస్తారు, హాఫ్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి డిసెంబర్ అనమాట, 6,000 అలా చేశాను. ఇది జనవరిది 8,000 చేశాను, 5,000 వచ్చాయన్నమాట. ఫిబ్రవరి ఎక్కువ చేశాను, 17,000 చేశాను. మనది ఏది ఎక్కువ సేల్ అయితే ఆ ప్రోడక్ట్ అప్పుడు మనకి మనీ అనేది వస్తుంది అనమాట. ఈ మంత్లో సేల్స్ అనేవి పెరగాలి. ఇదైతే మార్చిది, ఇంకా రాలేదు నాకు. మనకి ఇక్కడ బార్ గ్రాఫ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ రోజు ఎంత అమ్ముతున్నాము, ఎంత సెల్ అవుతున్నాయి మన ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఇస్తారు, దేనిపై ఎంత కమిషన్ వస్తుంది అనేసి ఇక్కడైతే క్లియర్గా ఉంది. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. మళ్ళీ ఇక్కడ అర్థమవుతుందని అయితే అనొద్దు, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే చెప్పారనమాట ఇంకా ఇంత క్లియర్గా చెప్తున్నాను. అందరూ నాతో పాటు అందరు వీడియోస్ అయితే చేసుకోవాలనేసి అయితే చెప్తున్నాను. నాకు కూడా ఎవరు చెప్పలే, నేను నా సొంతంగా చూసుకోవాల్సిందే. కొన్ని హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసిన అవి చూసుకొని కంటెంట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే మరి ఇక్కడ ఎలా పోస్ట్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ 4 పిక్స్ అయితే వస్తాయి. ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మనం ఆల్రెడీ పెట్టిన పోస్ట్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ
కస్టమైజ్ అనే దాంట్లో డ్రెస్ అది శారీ అని క్లిక్ చేసిన రాయండి అక్కడ డ్రెస్ అని. దాని తర్వాత ప్రొడక్ట్ లింక్ మళ్ళీ మీషోలోకి వచ్చేసి మీషోలో ఇలా కాపీ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నాను రీసెంట్గా చేసిన దాంట్లో. బ్యాక్గ్రౌండ్ కాపీ చేసుకొని మళ్ళీ విష్ లింక్లోకి వెళ్ళేసి విష్ లింక్ ఇక్కడ కస్టమైజ్ అని ఉంది కదా, అందులో డ్రెస్ అని చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమైజ్ టైటిల్ అని ఉంది. నెక్స్ట్ వస్తే లింక్ అని వస్తుంది అనమాట. లింక్ అని వచ్చేసి అక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా పోస్ట్ అనేది వెళ్ళిపోద్ది. అలా అయితే పోస్ట్ చేసుకోవాలి. సేమ్ యూట్యూబ్ కూడా అంతే, యూట్యూబ్ది కూడా పోస్ట్ చేసుకొని యూట్యూబ్ మనకి మీషోకి వచ్చేసి కాపీ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదైతే నాది పోయిన మంత్ పే అవుట్ ఇప్పుడు 10కి వస్తుంది అని అయితే ఇక్కడ పేసిప్ అయితే ఇచ్చారు. 11,000 అయితే వస్తాయి అనమాట. 17,000 చేశాను నేను. 17,000కి 11,000 అయితే వస్తున్నాయి అనమాట. ఎంతో కొంత అయితే చేసుకోండి, అందరికైతే ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఇది సోర్సింగ్ అనేది. సోర్సింగ్ నాకు 2K ఓపెన్ అయ్యింది. నాకు సోర్సింగ్ గురించి తెలియదు, అన్లాక్ ఉండే ఇప్పుడే ఓపెన్ అయితే అయ్యింది. కానీ సోర్సింగ్ అనేది ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి అంటే నాకు తెలియదు. ఆటో డిఎం ఎలా చేసుకోవాలనేది ఎంగేజ్ వచ్చేస్తే ఎంగేజ్లోకి పోతే ఇక్కడ ఉంది కదా ఎంగేజ్ అని క్లిక్ చేసుకోండి. అందులోకి వెళ్ళి ఇదైతే మనం లింక్ అనే డిఎం అనే సెండ్ ఇట్లా అవైతే పెట్టుకోండి. ఒక 4-5 అయితే లింక్ అంటే లింక్, విష్ లింక్, పీపీ, డిఎం అని ఇట్లా మనం వాళ్ళు కామెంట్ చేసినప్పుడు ప్రొడక్ట్ లింక్ రావడానికి అలా అయితే పెట్టేసుకొని ఎంగేజ్ అయితే సెట్టింగ్ చేసుకోండి. ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ రోజు కమిషన్ అనేది పైన ఇస్తారు, రోజు ఎంత సేల్ అవుతుంది అనేది. నేను ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏం పెట్టట్లేను కాబట్టి 5 ఉంది, 5 రూపీసే ఉంది. ఈ రోజుది నేను ఏ రోజైతే పోస్ట్ చేస్తున్నానో ఈ రోజుది ఆ రోజు కమిషన్ ఇది నాది. లైఫ్ టైం పేమెంట్స్ వచ్చేసి 17,000 అయితే మీషో నుంచి నాకు వచ్చేసినాయి అనమాట. 6 months నుంచి ట్రై చేస్తుంటే నాకు యూట్యూబ్లో కాకుండా ఫస్ట్ అయితే